హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్ న్యూస్ అయితే చెప్పారండి గవర్నమెంట్ వాళ్ళు. సిమెంట్, స్టీల్ పై జిఎస్టి తగ్గింపుతో ఆర్థిక భారం అంటే ఖర్చు కూడా తగ్గనుంది. మరి ఆ వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఎంత ధర తగ్గింది అనేది. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ మీకు అందుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్ గా ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపడుతున్న లబ్ధిదారులకు ఇది నిజంగానే గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇంటి నిర్మాణానికి అవసరమైన సిమెంట్ మరియు స్టీల్ పై జిఎస్టి స్లాబ్ 28% నుంచి 18% తగ్గించడంతో లబ్ధిదారులకు ఇంటి నిర్మాణ ఖర్చు గణనీయంగా తగ్గే అవకాశం అయితే ఉంది. ఈ కొత్త ధరలు సెప్టెంబర్ 22వ తేదీ నుంచి అమల్లోకి అయితే వస్తుంది. ఈ నిర్ణయంతో లక్షలాది ఇళ్ల నిర్మాణాలకు ఊపందుకోవచ్చనేసి ప్రభుత్వం ఆశాభావం అయితే వ్యక్తం చేస్తుందండి. ఒక్కొక్క ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి సగటున 180 సిమెంట్ బస్తాలు అయితే అవసరం పడతాయి. అంటే 9 టన్నుల సిమెంట్ అయితే అవసరం పడుతుంది. ప్రస్తుతం ఒక్కొక్క సంచి ధర బ్రాండ్ని బట్టి 330 రూపాయల నుండి 370 వరకు అయితే ఉంది. ఇప్పుడు ఈ జిఎస్టి తగ్గింపుతో ఒక్కొక్క సంచిపై సుమారు 30 నుంచి 50 రూపాయల దాకా తగ్గే అవకాశం ఉంది అండి. ఈ లెక్కన లబ్ధిదారులకు సిమెంట్ ద్వారానే 5,500 రూపాయల వరకు ఆదా కానుంది. ఇక స్టీల్ విషయానికి వస్తే ఒక్కొక్క ఇంటి నిర్మాణానికి సుమారు 1500 కిలోల స్టీల్ అయితే అవసరం పడుతుంది. ప్రస్తుతం కిలో స్టీల్ ధర 70 నుంచి 85 రూపాయల వరకు అయితే ఉంది. జిఎస్టి తగ్గింపుతో కిలో స్టీల్ పై సుమారు 5 రూపాయలు తగ్గే అవకాశం అయితే ఉంది. దీనివల్ల ప్రతి ఇంటి నిర్మాణంలో స్టీల్ కొనుగోలుపై 7,500 వరకు ఆదా అవుతుందనేసి చెప్తున్నారు అధికారులు. ఇక సిమెంట్, స్టీల్ రెండింటిపై కలిపి ప్రతి ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుడికి సుమారు 13,000 రూపాయల వరకు ఆర్థిక భారం అయితే తగ్గించవచ్చని అంచనా వేస్తున్నారు. ఇది గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయడానికి లబ్ధిదారులకు ఎంతో సహాయపడుతుందనేసి చెప్తున్నారండి. ఇక ఈ తగ్గింపు మనకి ఈ నెల 22వ తేదీ నుంచి అయితే ఉంటుంది అనేసి చెప్తున్నారు అధికారులు. ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.